సార్ నమస్తే, మీ పేరండి? నమస్తే, మాధవ ప్రసాద్. సార్ ఏం చేస్తారు? బిజినెస్. సార్ ఏంటి ఈ 19 నెలల కాలంలోనే చంద్రబాబు అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అసలు అప్పులు పాలు చేశాడు చంద్రబాబు, అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, మోసం చేస్తానని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? అది అప్పులు కాదండి, అది దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పులు. నువ్వు తీసుకొచ్చిన రూపాయి ఉపయోగపడితే అది అప్పు అయినా మనకు మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు తెచ్చిన రూపాయలు 950 కోట్ల రూపాయలు భోజనాలకు, టీ ఖర్చులకు అట్లా ఖర్చు పెట్టకుండా తీసుకొచ్చిన రూపాయిని ఒక రాజధాని డెవలప్మెంట్ కోసమో లేదంటే ఒక అభివృద్ధి కోసమో చేస్తే దానికి రేపు తిరిగి మనకు ఇది వస్తుంది. ఏంటంటే వడ్డీ రూపాన కానీ లేదంటే మన అభివృద్ధి రూపంలో కానీ ట్యాక్సెస్ కానీ పర్పస్ కానీ తిరిగి వస్తుంది. ఇప్పుడు నువ్వు మద్యము విపరీతంగా రేట్లు పెంచావు, నాచి రకం మద్యం అమ్మావు, అప్పుడు కూడా తాగారు, ఇప్పుడు తాగుతారు. కాకపోతే ఇప్పుడు మంచి మద్యము అనుకూలమైన రేట్లతో అమ్ముతున్నారు, ఈరోజు తాగుతున్నారు. తెలంగాణలో కూడా ఒక పబ్బు 3 కోట్ల రూపాయలు అమ్ముతుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక హైదరాబాద్ మీదనే ఇన్కమ్ వస్తుంది. అట్లాగే మనకు కూడా రాజధాని ప్రాంతం డెవలప్ కావాలంటే టైం పడుతుంది. అది పిల్లోడు పుడతానే పెద్దోడు అవ్వడు కదా, కొంత టైం తీసుకుంటుంది. టైం తీసుకుని డెవలప్ అవుతుంది. డెవలప్ చేయడానికి కోసం అహర్నిశలు ఈ వయసులో కూడా దావోసు ఈ సెల్లో ఎముకలు కొరికే సెల్లో ఆయనకు అవసరమా? దావోసు పోయి ఆ కంపెనీలతో మాట్లాడి వాళ్ళందరినీ పెట్టుబడులు పెట్టించడానికి తీసుకొస్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్ళారు, కంపెనీస్ తీసుకొచ్చారు కానీ కంపెనీస్ రాలేదు. అలాగే ఇప్పుడు నిరుద్యోగ యువతను కూడా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు దావోస్ వెళ్ళారు, ఇప్పుడు కూడా అలాగే మభ్య పెట్టే విధంగానే చేస్తున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు అంటా ఉన్నారు. అది తప్పండి. నిరుద్యోగ భృతి ఈరోజు టెట్ డిఎస్సి తీసుకోండి, 8,000 పోస్టులు ఇచ్చారు. ఇది తీసుకోండి, కానిస్టేబుల్ పోస్టులు తీసుకోండి. ఎంత పేదవాళ్ళకి కానిస్టేబుల్ పోస్టులు వాళ్ళకి జీతాలు పెంచడం కానీ, వాళ్ళకు ఒక టీచర్ నిన్న 10 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడు మా ఫ్రెండు. 30,000 రూపాయల అరియర్స్ జగన్ ఇవ్వని డబ్బులన్నీ కూడా 30,000 వచ్చినాయని పండగకు సంతోషపడి చాలా సంతోషంగా ఉందండి మా కుటుంబ సభ్యులు ఆనందంగా. అంటే సార్ ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో గూగుల్ కంపెనీ తీసుకొచ్చాము, టీసీఎస్ తీసుకొచ్చాము, కాగ్నిజెంట్ కంపెనీస్ లాంటి పెద్ద కంపెనీస్ తీసుకొస్తే దాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసి నా వల్లే వచ్చినాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది అంతా తప్పండి. అది ఒక హైటెక్ సిటీ కానీ, ఒక సైబర్ సిటీ కానీ, ఒక బిజినెస్ స్కూల్ కానీ హైదరాబాద్లో ఎవరు తీసుకొచ్చారండి? ఈరోజు మనం ఏం తీసుకొచ్చిండని ఆయన తీసుకొచ్చిండనే కదా వాస్తవాన్ని ఒప్పుకుందాం. ఒక సైబర్ సిటీ, ఒక హైటెక్ సిటీ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు అయినా? ఆ రోజు వాజ్పేయి గారితో ప్రారంభోత్సవం చేసి చంద్రబాబు నాయుడా కాదా? చెప్పండి. అట్లా ప్రతి ఒక్క హైటెక్ సిటీ కానీ, సైబర్ సిటీ కానీ, ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కానీ మొత్తం ఫ్యూచర్ ముందు భవిష్యత్తుకు ఏ విధంగా ఉండాలనే ప్లాన్ చేసింది చంద్రబాబు నాయుడు. అటు ఇచ్చిన తాతలు తండ్రులు ఇచ్చిన భూమి మీద నీ పాస్బుక్ మీద నీ ఫోటోలు ఏంటండి? అది పైత్యం కాకపోతేను తప్పు కదండి అది అట్లా చేయటము. అంటే సార్ నేను ప్రజల సొమ్ముని ఇచ్చుకోలేదు, వృధా చేయలేదు, ప్రజలకే ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఒక్కొక్క సలహాదారుకు 3 లక్షల రూపాయల జీతము, 3 కార్లు, వాళ్ళందరికీ అది ప్రజల సొమ్ముగా దోసుకోవటం కదా. అంతమంది సలహాదారులు నీకు అవసరమా? ప్రజలకు మంచి మెసేజ్ ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వము పైనుంచి కింద దాకా వాళ్ళు నువ్వు ఆ రోజు అదానికి అమ్మాలనుకున్న ఆంధ్రులక్కో విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంటు ఈరోజు దానికి 11,000 కోట్లు ఇచ్చి నిలబెట్టారా లేదా? ఉక్కు అని ఎన్ని కనపడుతున్నాయా లేదా? నువ్వు ఆ రోజు అదానికి అమ్మాలనుకున్నావు, అవునా కాదా? పోర్టులన్నీ బదానికి రిలయన్స్ వాళ్ళకి అమ్మేసావు. ప్రజలకు ఉపయోగపడే ఏమీ చేయలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలకు ఉపయోగపడే ఏమీ చేయలేదండి. పోలవరము పూర్తి కాలేదు, అటు ఎలుగోడు ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు. రోడ్లు అధ్వాన్నమైన పరిస్థితి, రోడ్లు ఎంతమందినో మనం చూసాము. అక్కడ రోడ్లన్నీ పాడైపోయి పాదచారులు, 2 వీలర్సు, కార్లు యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది గాయాలు, ప్రాణాలు పోయిన రోజులు చూస్తున్నాం. ఈరోజు రోడ్లు చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వితిన్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే ఈరోజు దావోస్ పర్యటనలో కూడా అసలు కంపెనీస్ రావట్లేదు, చంద్రబాబు ఇక్కడ క్రెడిటబిలిటీని మొత్తం అదే నేనే గొప్పలు తీసుకొచ్చాయని చెప్పుకుంటున్నాడు, కానీ మన రాష్ట్రాన్ని తీసుకురావాల్సిన కంపెనీస్ ఏమీ తీసుకురావట్లేదు. రాష్ట్రం గురించి ఆలోచించే తత్వం వీళ్ళిద్దరికీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఏం చెప్తారు?
రాష్ట్ర గురించి తత్వము అటు సీఎం రేవంత్ రెడ్డి పోయి ఉన్నాడు, ఈయన పోయి ఉన్నారు. ఎవరి ఇదిలో వాళ్ళు తెస్తా ఉన్నారు. ఏ రాష్ట్రాలకు ఇది చెప్పుకొని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. తేలేదని చెప్తే ఇప్పుడు తెల్లారి ఆయన ఎనికిడితే వచ్చి పెట్టేది కాదు. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, నేను గూగుల్ తెచ్చాను, అది తెచ్చాను అన్నాడు. ఒక్కదానికి ఒక కనీసం ఒక రాయి వేసారా, ఒక శిలాఫలకం వేసారా? లేదు. ఎక్కడ ఆయన చేసిన దాఖలాలు లేవు. ఉన్న కంపెనీలనే కూడా మనవాడు అమర్ రాజా కంపెనీ ఎప్పటి నుంచో ఉన్న రాజగోపాల్ నాయుడు వాళ్ళ అమర్ రాజా కంపెనీ వాళ్ళ తరివి కొట్టావు, రిలయన్స్ వాళ్ళ తరివి కొట్టావు. ఎవరు నేను చూసి రావడానికి ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోవడానికి భయపడ్డారు. ఈరోజు అన్ని కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాయి. అంటే సార్ ఈ 19 నెలల కాలంలోనే కంపెనీస్ కూడా చంద్రబాబుకి భయపడిపోయి వెళ్ళిపోయారు. 20 కంపెనీలు పైగా వెళ్ళిపోయినాయని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? కాగ్నిజెంట్, ఒక గూగుల్, ఒక కాగ్నిజెంట్, ఎన్నో కంపెనీలు ఈరోజు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి ముందుకు వచ్చి అన్ని కంపెనీలు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్తులో 2029 కల్లా కూడా బ్రహ్మాండమైన కంపెనీలు వచ్చి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు అయ్యేదానికి అవకాశం ఉందండి. కనిపిస్తా ఉంది కదా. ఏం సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు 2027లో పాదయాత్ర చేస్తాను, ఇంకో సంవత్సరంన్నర కాలమే ఉంది. పాదయాత్ర జగన్ 2.0 చూస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు నిన్న కార్యాలయంలో. ఏం చెప్తారు మరి? పాదయాత్రకు అర్థం ఉండదండి. పాదయాత్ర జనాలు ఎందుకంటే ప్రజలు నీకు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు పాదయాత్రలో నేను నీకు చేస్తాను అంటే సరిపోద్ది, కానీ నువ్వు చేసిన ఇబ్బందికి తట్టుకోలేక ఇంతవరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ పాదయాత్ర చేసినా నిన్ను నమ్మరు. ఎందుకంటే అయిపోయింది, నువ్వు చేయలేవు. నీకు మ్యాండేటరీ ఇచ్చినా కూడా నువ్వు చేయలేకపోయావు, నీ వల్ల కాదు. నువ్వు ఎందుకంటే సలహాదారులు పెట్టుకొని క్వార్టరీని పెట్టుకొని వాళ్ళందరినీ మద్యం మాఫియా, దొంగ మద్యము ఇవన్నీ అమ్మి ఇది చేస్తున్నావు. కాబట్టి ఒక తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల దేవస్థానాన్ని నువ్వు అప్రతిష్ట పాలు చేసి కల్తీ నెయ్యి, కల్తీ భోజనాలు అంతా కల్తీ చేశావు. అక్కడున్న అమెరికా డాలర్లు అవన్నీ కూడా ఉండి పరకామణిలో చోరీ, అదేం చిన్నదేలే అని అంటావు. ఒక దేవుడి దగ్గర డబ్బు దొంగిలించి అది చిన్నదంటే ఎంత నేరం అండేది, ఎంత అపచారం అండేది. అట్లా చేయొచ్చా? 2017లో పాదయాత్ర చేస్తాడు, 2019లో విజయటంకం మోగించాడు. అలాగే ఇప్పుడు 27లో పాదయాత్ర చేస్తారు, 29లో అసలు బేపచ్చని మెజారిటీతో గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అప్పుడంటే ఈ ఆంధ్ర ప్రజలు ఏంటంటే ఇంకా ఈయనకు వచ్చి రాజశేఖర రెడ్డి అలాగా చేస్తాడని చెప్పేసి నమ్మి ఓట్లు వేశారు. ఈయన చేయలేడు, ఈయన వల్ల కాదు, ఈయన అక్కడ కూర్చుంటాడు తప్ప ఈయన పరిపాలన, ఈయనకు అనుభవం లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ పరిచారకుల్ని మంది మాదిగలను పెట్టుకొని వాళ్ళతో పరిచారం చేస్తారు. ఎక్కడ ఉన్నాయా ఈ వనరులన్నీ, ఎక్కడ దోచుకుందామా అని తప్ప అభివృద్ధి ఈయనకు తెలియదు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి అంతలేక జనం కూడా ఏదో జరుగుతుంది అని చెప్పి నమ్మారు. రేపు అటువంటి నమ్మే పరిస్థితి లేదు. ఈసారి నమ్మే పరిస్థితి లేదండి. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆయన చూశారు ఒకసారి, ఆయన వల్ల కాదు, చేత కాదు అని చెప్పి ప్రజలకు తెలిసింది.